కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా వైసీపీ నేతలంతా కూడా ఒక కార్యాచరణ రూపొందించుకున్నారు. వాళ్ళు ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా అనేది మనతో మాట్లాడేందుకు దేవినేని అవినాష్ ఉన్నారు. చెప్పండి, కూటమి 2 ఏళ్ల పాలన అంతా కూడా సజావుగా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎక్కడ పొరపాట్లు జరిగినాయని మీరు భావిస్తున్నారు? అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో సూపర్ 6 హామీల పేరుతో ఆ రోజు ప్రజానికాన్ని మోసం చేసి ఓట్లు ఇప్పించుకుంది. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు ఏ ఒక్క కార్యక్రమం చేశారా? ఈరోజు మేము ఇచ్చిన అమ్మఒడి తీసేసి తల్లికి వందనం అని చెప్పని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తామని చెప్పని, ఈ రోజు గర ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరికి 5,000 ఇంకొకరికి 5,000 పూర్తిగా 15,000 వేయకుండా తల్లుల్ని మోసం చేశారు. గ్యాస్ బండ్ ఇస్తామని చెప్పని 3 ఇస్తామని చెప్పని ఇప్పటికీ ఒక బండే ఇచ్చారు, డబ్బులు తీసుకుంటున్నారు. ఉచిత బస్సు అని చెప్పని తక్కువ బస్సులు పెట్టి ఈరోజు మహిళలు పాపం బస్సు ఎక్కితే ఇబ్బంది పడే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉంది. మహిళలకి 1,500 రూపాయలు ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నారు. ఈ రోజుకి ఒక కొత్త పెన్షన్ గారు ఇవ్వాలి. రాష్ట్రం ఏమైపోతుంది? ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారా? మేము తెచ్చిన కంపెనీస్ కానివ్వండి, మేము తెచ్చిన కార్యక్రమాలన్నీ గారు ఈరోజు ఏదో వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కేవలం స్పెషల్ సైట్లు తిరుగుతున్నారే కానీ ఒక్కటంటే ఒక కార్యక్రమం గారు చేయట్లా. వాళ్ళు ఏదైతే ప్రజానికానికి వెన్నుపోటు పొడిచారో, 2 ఏళ్లుగా వెన్నుపోటు పొడుస్తున్నారో దానికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకునే విధంగా కార్యక్రమాలు చేయబోతున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ గారు ఈ కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ ముందుకెళ్తారని సందర్భంగా చెప్తున్నాం. అంటే ప్రధానంగా వైసీపీ పార్టీ ఒక గొడ్డల పార్టీ అని కూడా టీడీపీ నేతలంతా కూడా విమర్శలు చేస్తున్నారు. దానికి మీ సమాధానం? ఈరోజు వాళ్ళు కార్యక్రమాలు చేయకుండా ప్రజానికాన్ని మోసం చేసి మేము ఏ రోజైతే వాళ్ళు చేసే ప్రతి తప్పుని ఎత్తి చూపుతున్నామో సిగ్గు లేకుండా ఈరోజు గొడ్డల పార్టీ అంటున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని చెప్పుకునే మనస్తత్వం చంద్రబాబు నాయుడు. దానికోసం చెప్పిన ఆయనకు అనుకూలమైన మీడియాలో గొడ్డల పార్టీ అంటున్నారు. కానీ నిజమైన వెన్నుపోటు పార్టీ ఎవరిది? నీది కదా. రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు, ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి వెన్నుపోటు పొడిచారు, రామారావు గారి కుటుంబానికి వెన్నుపోటు పొడిచారు. నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరి గారా నువ్వు వెన్నుపోటు పొడిచావు. ఈరోజు నీది వెన్నుపోటు పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి పేరే విన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు విన్నా ప్రజానికానికి గుర్తొచ్చేది సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలని చెప్పని చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని కొందరు చెప్పారు. అయితే కూటమి పాలన ఏదైతే ఉందో 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కూడా వరుసగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి దేవినేని అవినాష్ అయితే చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే మాది గొడ్డలి పార్టీ కాదు, కూటమిదే వెన్నుపోటు పార్టీ అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.